హాయ్ ఎవరివన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి అందరికీ అన్నీ చెప్పేస్తున్నారా? ఇవాళ టాపిక్ ఇదే అండి. ఎస్, మనలో అందరం ఎవరైనా సరే మనకు తెలియకుండానే మన విషయాలు వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాం అనమాట. నమ్మి కానివ్వండి, మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కానివ్వండి, కొంచెం మనకు రిలీఫ్ వస్తుందని కానివ్వండి, ఏదో ఒక విషయం మనం ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటాం అనమాట. బట్ షేర్ చేశాక మనకు అనిపిస్తుంది, అరే వాళ్ళకి ఆ విషయం చెప్పకుండా ఉండాల్సిందే, మన పర్సనల్ షేర్ చేయకుండా ఉండాల్సిందే, వాళ్ళు మనకు చెప్పిన విషయం మన థర్డ్ పర్సన్కి చెప్పకుండా ఉండాల్సిందే, ఇలా అని చెప్పేసి కంపల్సరీ అందరికీ అనిపిస్తుంది, అవునా కదా? బట్ ఇలాంటి విషయాల్లో మనం ఒకసారి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతామంటే, మన విషయాలు వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళు మన రిసీవింగ్లో తేడా వచ్చినప్పుడు కానివ్వండి, మనం ఒకటి చెప్తే దాన్ని తీసుకెళ్ళి ఎక్కువ చేసి వేరేగా పోర్ట్రేట్ చేయడం వల్ల కానివ్వండి, వాళ్ళు మనకు చెప్పిన విషయాన్ని మన థర్డ్ పర్సన్కి చెప్పినప్పుడు, ఆ థర్డ్ పర్సన్ వచ్చి మనల్ని అడిగినప్పుడు కానివ్వండి, ఇలాంటప్పుడు మనం రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం కంపల్సరీ. ఎందుకు అంటే అసలు వాళ్ళకి అలా చెప్పకుండా ఉండాల్సింది, అలా షేర్ చేయకుండా ఉండాల్సింది, వాళ్ళు నన్ను తక్కువగా చేస్తున్నారు, నన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు, ఇలా అని మనకు అనిపించినప్పుడు మనం ఫీల్ అవుతూ ఉంటాము. బట్ ఇక్కడ ఎందుకు చెప్తాము అంటే, అందరం మనుషులం, అందరం షేర్ చేసుకోవాలి, బాధలు కానివ్వండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలని అందరికీ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడే అందరూ తప్పు చేస్తూ ఉంటారండి. అందరం మనుషులమే, ఓకే, బట్ అందరం మనలాంటి మనుషులు కాదు. ఈ విషయం అర్థం చేసుకుంటే చాలండి. ఎవరికి ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. మనం ఎవరితో ఏం మాట్లాడాము, ఎంత మాట్లాడాము అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవాలి, ఎలాంటి విషయాలు షేర్ చేసుకోకూడదు అని తెలిస్తే చాలండి. మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా వెళ్తూ ఉంటారనమాట. అందుకని ఎవరికి ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవాలి, ఎలాంటి విషయాలు చెప్తే మన లైఫ్ ప్రాబ్లంలో పడుతుంది చూద్దాం. ఓకే, ఎస్, చెప్పాను కదా, అందరికీ అన్ని విషయాలు చెప్తాము మన అని చెప్పేసి నమ్మి కానివ్వండి, అండ్ మన ప్రాబ్లంకి కొంచెమన్నా సొల్యూషన్ దొరుకుతుంది అని కానివ్వండి, ఇలా షేర్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వేరే వాళ్ళకి చులకనవ్వటము, వాళ్ళు మనం రిసీవ్ చేసుకోవడంలో తేడా కానివ్వండి, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అప్పుడు అనిపిస్తుంది చెప్పకుండా ఉండాల్సిందే అని. బట్ ఎందుకు చెప్తామంటే, చెప్పాను కదా, అందరం మనలాంటి వాళ్ళే, మనలానే మంచి వాళ్ళే అనుకుంటాం అనమాట. అందరం మనుషులమే, అక్కడి వరకు ఒప్పుకోవచ్చు. బట్ అందరం మనలాంటి వాళ్ళే, మనలాగా అర్థం చేసుకుంటారు అని అనుకోవడమే తప్పు అనమాట. ఇప్పుడు మనం ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేయాలి, బట్ ఆ హెల్ప్ చేసినప్పుడు వేరే వాళ్ళు కూడా మళ్ళీ మనకి హెల్ప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అనమాట. అలా ఎక్స్పెక్ట్ చేసేసి అందరినీ నమ్మి అందరం మనలాంటి వాళ్ళే అనుకొని అన్నీ షేర్ చేస్తూ ఉంటామండి. బట్ కొన్ని విషయాలు అయితే షేర్ చేయకండి. అలాంటి విషయాలు షేర్ చేయడం వల్ల మీరు కంపల్సరీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఆ విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనమాట, ఆర్థిక లావాదేవీలు. ఓకే, ఎస్, ఇది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి కానివ్వండి, ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, ఎవరికి ఏమీ చెప్పకండి. మీకు ఉన్నా చెప్పొద్దు, లేకపోయినా చెప్పొద్దు అనమాట. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే, మీ విషయాలన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి అనమాట. మీకు ఎంత ఉంది, ఎంత లేనిది కంపల్సరీ వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు మీకు ఏమైనా ఎక్కువ ఉండి ఏమైనా చెప్పారనుకోండి, మీకు ఎగ్జాంపుల్ కోసం, అలా మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మిమ్మల్ని మోసం చేయొచ్చు, ఆ డబ్బు కోసమే మీతో క్లోజ్గా ఉండొచ్చు, మీ దగ్గర ఉండే మిమ్మల్ని, మీకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్ చెప్పడం వలన. అండ్ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం, చాలా నష్టాల్లో ఉన్నారు, లాస్లో ఉన్నారు, అసలు డబ్బులు లేవు, అలా అప్పులు చేసి ఉన్నారనుకోండి, ఆ విషయాలు చెప్పినా కూడా వాళ్ళు మిమ్మల్ని చులకనగా చూస్తారనమాట. మీతో మాట్లాడటం ఆపేస్తారనమాట. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ వాళ్ళతో మాట్లాడితే మీరు వాళ్ళని ఏమైనా హెల్ప్ అడుగుతారేమో, ఎలా అని చెప్పేసి వాళ్ళు మీకు దూరం అయిపోతూ ఉంటారనమాట. అందువల్ల మీకు డబ్బులు ఉన్నా మీరు చెప్పొద్దు, అప్పులు ఉన్నా మీరు చెప్పొద్దు. ఇప్పుడు ఇవి ఎలా పోర్ట్రేట్ చేస్తారంటే, మీకు 1 లక్ష రూపాయలు అప్పు ఉందనుకోండి, వాళ్ళకి 10 లక్షలు అప్పు ఉందంట కదా, ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ వాళ్ళ రిసీవింగ్లో తేడా వస్తుంది, వాళ్ళ మాట తీరులో తేడా వస్తుంది, వాళ్ళ బిహేవియర్లో తేడా వస్తుంది, మీ దగ్గర డబ్బులు లేకపోతే. అలా అని చెప్పేసి మీ దగ్గర ఉన్నాయని చెప్పి మీకున్న ప్రాపర్టీస్ వాటి గురించి చెప్పారనుకోండి, వాళ్ళు మీతో క్లోజ్గా మూవ్ అవుతారు, ఆ డబ్బు కోసం మీతో ఫ్రెండ్షిప్ చేస్తారు, అండ్ ఆ డబ్బు కోసం మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు, మిమ్మల్ని డేంజర్లో కూడా పడేయచ్చు అనమాట. చెప్పాల్సిన అవసరం ఏముంది? మీకు ఉన్నా మీరు చెప్పొద్దు, లేకపోయినా మీరు చెప్పొద్దు అనమాట. అండ్ చెప్పాను కదా, మీకు ఇంకా తక్కువగా చూస్తారు, చులకనగా చూస్తారు డబ్బులు లేకపోతే, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. మీ ఆర్థిక లావాదేవీల గురించి కానివ్వండి, మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానివ్వండి, ఎట్టి పరిస్థితులను ఎవరికి ఏమీ చెప్పకండి. అలా చెప్తే డబ్బులు లేకపోతే చులకనగా చూస్తారు, తక్కువగా చూస్తారు, రిసీవింగ్ తేడా వస్తుంది. అలా అని చెప్పేసి మీకు డబ్బులు ఉన్నాయని చెప్పేసి మీకు ఉన్నవన్నీ మీరు చెప్పేశారనుకోండి, వాళ్ళు మీతో క్లోజ్గా ఉండి మీ దగ్గరే ఉండి మీకు హాని చేయొచ్చు అనమాట. ఇలా కూడా చూస్తూ ఉన్నాం మనం.
అందువలన ఎట్టి పరిస్థితులను ఎవరికి మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి షేర్ చేసుకోకండి. అలా షేర్ చేసుకోకుండా మీకు నష్టమే కానీ లాభం అనేది ఉండదన్నమాట. తక్కువగా ఉంటే చులకనవుతారు, ఎక్కువగా ఉంటే మీకు కీడితలు పెడతారు వాళ్ళు. ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే సీక్రెట్స్ అనమాట. సీక్రెట్ మీన్స్ భార్యాభర్తల్ని తీసుకుందాం అనుకోండి. కొంతమంది భార్యలు భర్తల్ని టార్చర్ పెడతారు, భర్తలను చులకనగా చేస్తారు, చీప్గా చూస్తారు, భర్తలను అసలు లెక్క చేయరు. అలానే భర్తలు కూడా కొంతమంది భార్యల్ని చాలా హింసలు పెడతారు, తాగొచ్చి కొట్టడం, తిట్టడము, లేకపోతే వేరే రిలేషన్ అఫైర్స్ పెట్టుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. బట్ ఇవన్నీ ఏంటంటే భార్య గురించి భర్త కానివ్వండి, భర్త గురించి భార్య కానివ్వండి, వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటి అంటే నిజంగా భర్తలు అంత సాడిస్టులు, అంత రాంగ్గా బిహేవ్ చేస్తుంటే అది మీరు చెప్పవసరం లేదు, ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంటాయి. అలానే భార్యలు కూడా అంత సాడిస్టులు, గయ్యాళ్ళు మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే అది మీరు చెప్పవసరం లేదు, ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంటాయి. అలాగ అక్కడ మామూలుగా జనరల్గా జరిగే ఉంటాయి కదా, ఇంట్లో చిన్న చిన్నవి, హస్బెండ్ని వైఫ్ లెక్క చేయకపోవడము, వైఫ్ని హస్బెండ్ లెక్క చేయకపోవడము, ఇలాంటి గొడవలు కూడా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట. అప్పుడు థర్డ్ పర్సన్కి ఎలా ఉంటుంది, భర్తకి వాల్యూ ఇవ్వలేదు అని భార్య గురించి, భార్యకి వాల్యూ ఇవ్వలేదని చెప్పేసి భర్త గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళే వాల్యూ ఇవ్వనప్పుడు వీళ్ళకి మనం వాల్యూ ఇచ్చేది ఏంటి అనే ఆలోచన వాళ్ళకి వస్తుందన్నమాట. మీ భర్తకు కానివ్వండి, మీ భార్యకి కానివ్వండి, మీ విలువ మీరు తగ్గించుకుంటే వేరే వాళ్ళ ముందు చులకనవుతారు అండ్ మిమ్మల్ని తక్కువగా చేసి చూస్తూ ఉంటారు అండ్ లీనియస్గా తీసుకుంటారనమాట. భర్త మంచోడు కాదంట, భార్య చెప్పుకుంటుందని చెప్పేసి భార్య విషయంలో రాంగ్గా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ భార్య మంచిది కాదంట, సరిగ్గా చూడదంట అంటే భర్త విషయంలో రాంగ్గా బిహేవ్ చేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు. అదే కదా జరుగుతుంది ఇప్పుడు సొసైటీలో. అందువలన ఎట్టి పరిస్థితులను మీ భార్య గురించి భర్త కానివ్వండి, భర్త గురించి భార్య కానివ్వండి, వేరే వాళ్ళకి లీనియస్ అనేది ఇవ్వకండి. అలా ఇవ్వటం వల్ల వాళ్ళిద్దరే వాళ్ళకి విలువ ఇచ్చుకోవట్లేదు, వీళ్ళకి నేను విలువ ఇచ్చేది ఏంటి అని చెప్పేసి కంపల్సరీ థర్డ్ పర్సన్ అనేది అనుకుంటూ ఉంటారండి. మిమ్మల్ని తక్కువగా చేసి చూస్తూ ఉంటారు. ఇంకా మీ మధ్య గొడవలు కూడా పెట్టచ్చు అనమాట వాళ్ళు. ఓకే, ఎస్. భార్యాభర్తలే కాదండి, ఏ రిలేషన్ అయినా సరే అనమాట. అంటే ఇప్పుడు కొంతమందికి అత్తమామలతో ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి మరుదులతో, బావలతో ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ అన్నాక కొంతమంది రిలేషన్స్లో మధ్య గొడవలు ఎలాంటివన్నీ ఉంటాయి. మేనమావలతో ప్రాబ్లం ఉండొచ్చు, అక్క చెల్లెలకే ప్రాబ్లం ఉండొచ్చు, అన్న తమ్ములకే ప్రాబ్లం ఉండొచ్చు. ఇలా ఎనీ ఇష్యూస్ ఏదో ఒకటి ఫ్యామిలీలో ఉంటూ ఉంటాయన్నమాట. బట్ ఇవన్నీ వేరే వాళ్ళకి, బయట వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు లీనియస్గా తీసుకుంటారనమాట. వీళ్ళకి ఏ సపోర్టు లేదు, వీళ్ళకి ఎవరు అండలేరు, వీళ్ళ నుంచి ఏదైనా మనం లాభం చూడొచ్చు, వీళ్ళని మోసం చేయొచ్చు, వీళ్ళకి అండలేదు, వీళ్ళలో వీళ్ళకే గొడవలు ఉన్నాయి, ఇలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారండి. అందువలన ఎట్టి పరిస్థితులను మీ భార్యాభర్తలే కాదండి, మీ రిలేషన్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏ గొడవలు ఉన్నా కూడా మీరు బయట పర్సన్స్కి అసలు చెప్పకండి. ఎంతసేపు మనకి బలగం ఉన్నారు, మన వెనక మన వాళ్ళు ఉన్నారు అని చెప్తేనే మనకి ఎవరైనా మనల్ని బాగా చూసుకుంటారు అండ్ మన గురించి తప్పుగా ఆలోచించరు అండ్ మన దగ్గర రావాలన్నా, మనకి ఏదైనా హాని తలపెట్టాలన్నా కూడా వాళ్ళు భయపడతారు. అమ్మో వీళ్ళ వెనక ఫ్యామిలీ ఉంది, సపోర్ట్ ఉందని. మీకే గొడవలు ఉన్నాయి, అత్తమామలతో సరిగ్గా లేదు, బావమరుదులతో సరిగ్గా లేదు, అక్కా చెల్లెళ్ళకి లేదు, ఇలా అని మీకే ఉన్నాయనుకోండి, ఎవరు వస్తారులే వాళ్ళకి, వీళ్ళని ఏం చేసినా కూడా, వీళ్ళకి ఎలాంటి హాని తలపెట్టినా కూడా అని చెప్పేసి వాళ్ళు లీనియస్గా తీసుకొని చక్కగా ఎంటర్ అవుతూ ఉంటారనమాట. అందుకనే కంపల్సరీ మీరు ఎవరికి ఏ విషయాలు మీరు చెప్పకండి. అండ్ కొంతమంది తల్లిదండ్రుల గురించి కూడా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అక్కా చెల్లెలకే కరెక్ట్ ఉండదు, అన్నదమ్ములే కరెక్ట్ ఉండదు అనమాట. మీకు ఎన్నన్నా ఉండవండి. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇలాంటివి చెప్పకండి. ఎంతసేపు మన వెనక బలగం ఉంది, మన వాళ్ళు ఉన్నారు అని చెప్తేనే మీకు బయట రెస్పెక్ట్ దొరుకుతుంది. అమ్మో వీళ్ళకి ఫ్యామిలీ ఉంది, వీళ్ళకి సపోర్ట్ ఉంది, వీళ్ళ జోలికి ఎవరు రారు అనే ఇంటెన్షన్తో ఉంటారు. మన జోలికి ఎవరు రారనమాట. మీరు ఎన్నన్నా గొడవలు పడండి. బట్ ఎట్టి పరిస్థితుల్లో భార్య గురించి భర్త కానివ్వండి, భర్త గురించి భార్య కానివ్వండి చులకన చేసుకోవద్దు. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి వచ్చేసరికి మీ గ్రోతింగ్ అనమాట. అంటే మీకు లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే కొన్ని గోల్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఎవరికి ఏం చెప్పద్దు. మీ గోల్స్, టార్గెట్స్ కూడా ఎవరికి చెప్పకండి. అంటే ఇప్పుడు కొంతమందికి జాబ్ కొట్టాలంటుంది, నేను జాబ్ కొట్టాలి, ఎట్లయితే జాబ్ కొడతానని చెప్పేసి ఆనందమాక చెప్తూ ఉంటామన్నమాట. బట్ ఆ జాబ్ లేట్ అవ్వచ్చు, ఆ జాబ్ రాకపోవచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఇలాంటి టైంలో ఏమవుతుంది, వీళ్ళు జాబ్ కొడతా అన్నారు, ఇన్ని మాటలు చెప్పారు, అన్ని మాటలు చెప్పారు, ఏ జాబు రాలేదు వీళ్ళకి అని చెప్పేసి బ్లేమ్ చేస్తూ ఉంటారండి. అదే కాదు, చాలామంది మనం ఇప్పుడు
జనరల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు 1 మంత్లో ఒక 5 kgs తగ్గాలనుకుంటారు. బట్ తగ్గకపోవచ్చు. మీకు డైట్ ప్లాన్ కుదరకపోవచ్చు. ఆ టైంలో మీకు ఏదైనా ఫంక్షన్స్ ఎక్కువ ఫుడ్ తినేయచ్చు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. చెప్పారు కదా ఇంకా వెయిట్ పెరిగిపోయారు, చెప్పినంత మాత్రం తగ్గుతారా ఏంటి, ఇది వాళ్ళ వల్ల కాదు. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అనమాట. బట్ ఎందుకు చెప్పాలి, ఎవరికైనా ఏం చెప్పాల్సిన పని లేదనమాట. చెప్తే కనుక బ్లేమ్ అవుతూ ఉంటారు. మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నారనుకోండి, ఆ గోలు జరిగినప్పుడే మీరు చూసుకోండి. ఆ గోల్ కనుక జరగలేదనుకోండి, వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అది మనం సక్సెస్ అయ్యామనుకోండి, మనం చెప్పాల్సిన పని ఏంటి, ఆటోమేటిక్గా వాళ్ళకే తెలుస్తుంది కదా. అందువల్ల మీరు ముందే అందరికీ అన్నీ చెప్పకండి. మీ సంతోషాన్ని షేర్ చేస్తుందని చెప్తే అవి జరగకపోతే వీళ్ళు ఇంతే అన్నీ చెప్తారు, వీళ్ళ వలన ఏది కాదు అని చెప్పేసి ఇలా చూస్తూ ఉంటారు అనమాట. అందువలన మీ గోల్స్ గురించి కానివ్వండి, టార్గెట్స్ గురించి కానివ్వండి, మీరు సాధించబోయే సక్సెస్ల గురించి కానివ్వండి, ఎవరికి ముందుగా ఏది చెప్పకండి. ఓకే, ఎస్. అండ్ ఇలా చెప్పడం వలన కూడా మైనస్ కూడా ఉంటుందండి. ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా గోల్ సాధించాలనుకున్నారనుకోండి, మీరు అన్నీ ముందే చెప్పారనుకోండి, అవతల వాళ్ళు పైకి మంచిగా ఉన్నా కూడా లోపల నెగిటివ్గా తీసుకోవచ్చు. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడవచ్చు. దిష్టి అంటారు కదా, అలా కూడా తగులుతుందండి కన్ఫామ్గా. అందువల్ల మీరు ముందే వాళ్ళకి ఏం చెప్పవసరం లేదు. మీలో మీరే ఉంచుకోండి. మీరు సక్సెస్ అయినప్పుడు అందరికీ తెలుస్తుంది అనమాట. మీరు ముందే చెప్పి వాళ్ళ నెగిటివ్ ఆలోచనలు మన మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటాయన్నమాట. ఆ పనులన్నీ ఆగిపోతాయి, అవి జరగకపోవచ్చు అనమాట. అందువల్ల ముందుగానే ఎవరికి ఏమీ చెప్పకండి. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా సక్సెస్ సాధిస్తే ఎవరైనా మిమ్మల్ని పొగిడినా, అప్రిషియేట్ చేసినా, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అవి కూడా మీరు ఎవరికి చెప్పకండి. చెప్తే జలస్ ఫీల్ అవుతారు, లేదా గొప్పలు చెప్పుకున్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనమాట. చెప్పాల్సిన పని ఏముంది, మీరు పడిన కష్టానికి మీకు అప్రిషియేషన్ వచ్చింది, అంతేగాని వాళ్ళకి చెప్పాల్సిన పని ఏమైతే లేదనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలుసుకుంటే చాలండి. మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని చెప్పొద్దు, అండ్ మీ ఆర్థిక లావాదేవీల గురించి చెప్పొద్దు, అండ్ ఇంకోటి ఏంటంటే మీ గోల్స్ టార్గెట్స్ చెప్పకండి. మీ ఫ్యామిలీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. ఏమున్నా కూడా మీలో మీరే ఉంచుకోండి. అలా చెప్తేనే లైఫ్ అనేది మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా లీడ్ చేసుకోవద్దు. ముందే అన్నీ చెప్పేసుకొని మీ గోల్స్ టార్గెట్స్ మీ సక్సెస్లు అన్నీ చెప్తే వాళ్ళ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీ మీద కూడా పడి మీకు మైనస్ అనేది అవుతుంది అన్నమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఎవరితో ఏం మాట్లాడామనేది కాదు, ఎవరితో ఏ విషయాలు షేర్ చేసుకోవాలని తెలుసుకుంటే చాలండి. ఈ విషయాలు షేర్ చేసుకోకుండా ఉండండి చాలు, మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.